మేడం ఇలా చూడాలి. ఓకే అక్క కలిమి కాక
ఓకే, ఎలా చూడండి మేడం. ఎలా చూడండి అందరూ. ఓకే సార్, సెంటర్కి రండి మేడం, సెంటర్కి జరగండి. వెయ్యండి. పట్టుకోండి సార్. మేడం పట్టుకోండి రండి, పట్టుకోండి పర్లేదు. మేడం ఇలా చూడండి మేడం. జనసేన పార్టీ నాయకులకు, జన సైనికులకు, శ్రీ పెద్దల పవన్ కళ్యాణ్ గారి జన్మ సందర్భంగా ఇక్కడికి వచ్చిన జనసేన పార్టీ నాయకులకు, జనసేన నుండి 135 సీట్లకు, అదేవిధంగా కేంద్రంలో బీజేపీ జెండా ఎగరవేయడానికి ప్రధాన కారణమైన మా దైవం, మా ధైర్యం జగన్ చూసి ఎలా ఎమడలేడు అని అన్నవారికి నిరూపించిన పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ సమయం అయిన కారణంగా సభని ప్రేరేపణకి ఆహ్వానిస్తున్నాం. వారికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చేసిందిగా కోరుతున్నాం. కోరుతున్నాం కోరుతున్నాం. శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర మందిరం వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి మట్ట నల్లేమోహన్ గారు కండువ, మధు గారు కండువతో సత్యం చేసిందిగా కోరుతున్నాం. దేవరం పట్టణ జిల్లా చంద్రశేఖర్ గారిని ఉపరిశెట్టి రామకృష్ణ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారికి తోట శంకర్ కండువతో సత్యం. సంఘ సేవకులు శ్రీ చెరుకువాడ రంగసాయి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రంగసాయి గారికి మేడం రమేష్ గారు కండవాతో సత్కరించవలసిందిగా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి రక్తదేవం పురస్కరించింది. మన అల్లం రమేష్ వాణి దంపతులు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని చేసిన పెద్దలు, శాసనసభ్యులు, భీమవరం ఎంపీగా శ్రీ పులపతి అంజబాబు గారు, రామాంజనేయులు అంజబాబు గారికి మా కాంగ్రెస్ తరఫున మరియు ఈ జనసేన పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ చేసినందుకు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే యూట్యూబ్ నుంచి శాసనసభ్యులు రాజు గారు కూడా ఇక్కడ విచ్చేసినందుకు, మేము పిలవగానే ఇక్కడ విచ్చేసినందుకు వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే మన భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా అక్కడ జనసేన పార్టీ అధ్యక్షులు కొడుకోపూడి గణబాబు గారు పిలవగానే వచ్చి మనల్ని ఇక్కడ వచ్చినందుకు వారికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే భీమవరం పట్ల జనసేన పార్టీ అధ్యక్షులు కనుమూరి చంద్రశేఖర్ గారు వారు కూడా ఇక్కడ విచ్చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే సంవత్సరాల నుంచి చూస్తున్నాము, ఏ ఓటు పైన నెగ్గిన ఒకటే పని, ఆయన అభిమానులే తప్ప రెండో దానికి చూడలేదు అసలు. అటువంటి వారు పవన్ కళ్యాణ్కి మంచి మిత్రులుగా, అలాగే ఏమంటారంటే అభిమానులుగా ఉన్నందుకు మన భీమవరం పట్టణం చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే ఏరుకోరి
మన పవన్ కళ్యాణ్ గారు మన అంజబాబు గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబెట్టినందుకు మనందరం కూడా చాలా అదృష్టవంతులు. వారి సహాయ సహకారాలతో మన భీమవరం మరియు పరిసర ప్రాంతాలు అలాగే మన హౌసింగ్ బోర్డు ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రథమంగా భీమవరం పట్టణం తరఫున గణేష్ గారి తరఫున మనందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. గణేష్ గారికి కూడా ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కోరుతున్నాం. పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. దేవాలయ సభ్యులు ముఖ్య అతిథి ప్రొఫెసర్ రామాంజన్ గారికి, అదేవిధంగా ఊరు సభ్యులు మా సోదరు సమానులు పద్మావతి రామరాజు గారికి, జిల్లా అధ్యక్షులు కొడుకు గోవిందరావు గారికి, అదేవిధంగా రామారావు గారికి, బాలు గారికి, వెంకటరాజు గారికి, బాబు గారికి, అది ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో సామాజిక స్వరూపంతో మరి ముందుకు వచ్చినటువంటి పేదలందరికీ మనం సహాయం చేయాలనే ఆలోచనతో రమేష్ గారు వారి అందరికీ చూసినటువంటి ప్రజలందరూ నమస్కారం తెలియజేసుకుంటూ, మరి జన్మదిన వేడుక అంటే చాలామంది చాలా నాయకులు కూడా టీవీ కచేరీలు బాంబుల రాష్ట్రాలు ఊరేగింపులతో తీసుకుంటారు. కానీ వాటికి భిన్నంగా మేము ఓడిపోయినా గెలిచినా ఒకే వేదిక మొత్తం అనడానికి ఈ రోజు కనబడినటువంటి ఈ ప్యాకేజ్ నిదర్శనం. ఇదే ప్యాకేజ్ ఓడిపోయిన 2 సంవత్సరం 2023లో ఇదే తప్పలో ఇదే మరి అదే ఈ మాత్రం చాలా లేదు. మనసు అంత ప్రశాంతంగా అంత దృష్టిగా ఉంటుందో ఆ రోజు విధంగా ఉంటుందో ఈ రోజు అదేవిధంగా ఈ ప్యాకేజ్ చదువుతుంది. మన తెలంగాణ జిల్లా ఆ రోజు మరి ఆ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క మరి వాళ్ళ యొక్క ధనదాహానికి ఇసుక దోపిడీకి మరి చాలా మంది అన్నమైన ప్రజలకు ఆ రోజు చర్యల సమయంలో గెలిచి జరగడం వల్ల ఆ యొక్క తేమకు వెళ్ళిపోయి ఊరిపోయే కొట్టుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆ రోజు జనసేన పార్టీ తరఫున ఏదో చేయాలని చెప్పి జిల్లా అధ్యక్షుల నుంచి తీసుకెళ్ళగానే జిల్లా నుంచి ప్రతి ఒక్కరు కూడా మరి మా వంతు సహకారం అందిస్తామని చెప్పి అందరూ ఇన్ఛార్జీలు కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు కానివ్వండి ఇన్ఛార్జీలు ఉన్నటువంటి అభ్యర్థులు ఆ రోజు మనం సహకారం చేస్తే సుమారు 1000 కిట్లు పెరుమల నుంచి అన్నమయ్య గ్రామకు సంబంధించినటువంటి నిరాశ్రితులకి మేము ఇక్కడ సేవ ప్యాకెట్ తయారు చేసి తీసుకెళ్ళి అందించడం జరిగింది. కానీ ఎందుకంటే ప్రారంభిస్తాం. ఎందుకంటే మా స్వామి అందరూ స్వామి మరి ఈ సంవత్సరంలో ఈ కార్యక్రమం జరిపించడానికి పనులు దేవుడు సాయం చేయడం మాత్రం ఎక్కడో పత్రికలో వెళ్దామనుకున్నాం. కానీ వాళ్ళు దగ్గరగా తీసుకొచ్చి మరి అందరూ రమేష్ గారు వాళ్ళు నిష్ఠ సేవకులు ఆలయానికి మరి వాళ్ళ సేవ చేస్తూ ఇక్కడే కార్యక్రమం జరిపించడానికి చాలా ఆశించారు. వాతావరణం కూడా అనుభవించింది. ముందుగా వరుణ దేవుడికి స్వామివారికి అందరికీ కూడా ప్రభుత్వం తెలియజేసుకుంటున్నాం. అలాగే సత్యవాణి గారు వస్తుంటే శ్రీమతి గారు వస్తామంటే స్వామి గారు ఆడని సత్యవాణి గారు రమేష్ గారు చేస్తూ అలాగే రమేష్ గారు అమ్మాయి రేపు జరుపుకునే కార్యక్రమం ముందుగానే పండగ వాతావరణం రావాలి, అందరికీ రాష్ట్రంలో తెలియాలనే ఉద్దేశంతో ఈరోజే మొదలుపెట్టి కార్యక్రమాన్ని మొదలుపెట్టుకోవడం. అలాగే స్థానిక శాసనసభ్యులు ఈరోజు వారి పేరు ఇవ్వడం, మరి మా చంద్రబాబు గారు దగ్గరికి వెళ్ళడం, మన గుంటూరు ఎమ్మెల్యే ధర్మరాజు గారు కూడా వెళ్ళగానే ఆయన కూడా పెద్ద మనసు ఆయన రావడం, ఆయన మన పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమం ఉంటే మన రామప్రసాద్ గారు వీళ్ళంతా కూడా జనసైనికులు లాస్ట్ 3-4 టైమ్స్ ఇక్కడే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇది మొట్టమొదటిగా ఉప ముఖ్యమంత్రి అయిన మొదటి కార్యక్రమం ఘనంగా చేయాలని మరి రమేష్ దంపతులు చక్కగా కార్యక్రమం రూపొందించడం, దానికి అంతా పేదలందరూ కూడా ఏదో తీసుకోవాలి, వారు తినాలి, ఒక వారం రోజులు చెప్పుకోవాలి, పవన్ కళ్యాణ్ గారి తెలియజేయాలనే ఉద్దేశంతో మరి ఈ కిట్లన్నింటినీ కూడా ఆయన 1000-1200 రూపాయలు ఏం చేద్దామని ఆలోచిస్తే మన చంద్రబాబు గారు ఈ ఐటమ్ అయితే బాగుంటుందని ఆయన సెలెక్ట్ చేయడం,
అది అందరికీ కూడా ఆమోదయోగమైంది. ఏ సెలెక్ట్ చేయాలో మాకు కొంత కన్ఫ్యూజన్లో ఉంటే నరసింహబాబు గారు సెలెక్ట్ చేశారు. అది అందరికీ ఉపయోగపడే కార్యక్రమం. అందరూ కూడా ఈ కార్యక్రమంలో మరి రమేష్ దంపతులు అందరికీ డబ్బు అయితే ఉంటుంది, కానీ సేవ చేయాలనేటువంటి గుణం మాత్రం కొంతమందికి ఉంటుంది అనేటువంటిది నిరూపించుకోవడం మన రమేష్ దంపతులు ఉన్నారు. మరి ఆయన కూడా ఇప్పుడు అన్నీ చేసి బిజినెస్లో సంపాదించుకోవాలి, పిల్లలు పెళ్ళిళ్ళు అన్నీ అవ్వలేదు ఇంకా. అయినా సరే ఎంతో కొంత నేను సంపాదించిన దాంట్లో సమాజానికి కొంత సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఒక ఈ పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమమే కాకుండా మిగతా కార్యక్రమాల్లో కూడా ఆయన ముందుంటూ ఉంటారు. రీసెంట్గా కూడా ఈ దేవాలయానికి ఒక లిఫ్ట్ తయారు చేస్తూ ఉంటే ఒక 5 లక్షల రూపాయల లిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన అది కూడా ముందుకు వచ్చి ఆయన ఇచ్చినందుకు దేవస్థానం తరఫున ధన్యవాదాలు. కాలనీ కూడా ఏ విషయం కావాలన్నా కాలనీలో కూడా చక్కగా రామారావు గారికి తోడుగా ఉండి ఏదైనా చేద్దామని అసోసియేషన్ కూడా ఆయన ముందుకు వచ్చి చేస్తున్నందుకు వారికి వారి కుటుంబ సభ్యులకి ఎల్లప్పుడూ కూడా స్వామివారి ఆశీస్సులు పూర్తిగా ఉండాలని, మంచి మంచి ఇటువంటి కార్యక్రమాలు చేయాలని మరొకసారి తెలియజేస్తున్నాం. ఎందుకంటే 3 రోజుల నుంచి వర్షాలు మధ్య నుంచి మొత్తం వర్షాలు లేకుండా పోయింది. అసలు వర్షం మన ఊళ్ళో ముందుకు ఎమ్మెల్యేలు చూపించాలని బాగా ప్లాన్ చేశారు. అలాగే మరి వాట్సప్ అనేది మనసులోకి రావాలి, అంతేగాని ఎవరో చెప్తే రాదు. మరి భర్త చెప్తే భార్య లేదు, భార్య చెప్తే భర్త లేదు వాట్సప్లో. అలా కాకుండా ఈ రమేష్ సత్యవాణి దంపతులు తెలుగులో కూడా ఒకే మాట నుండి మరి ఇవాళ ఇన్ని వందల మందికి ఈ విధంగా చేయడం గొప్ప విషయం. మరి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు తెలియజేస్తూ సెలవు.